జనరల్‌గా బీపీ లెవెల్స్ నార్మల్ అంటే ఏంటి? హై బీపీ అంటే ఎంత లెవెల్స్ ఉంటాయో దాన్ని మనం అంటాం. నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120 బై పైదేమో సిస్టాలిక్ 120, కిందది 80 mmHg ఉంటుందండి. నార్మల్ హై లిటిల్ ఎక్కువ ఉన్నట్టు, కానీ బీపీ లేనట్టు 120 to 129. కిందది డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ పెద్ద వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. స్టేజ్ 1 హైపర్ టెన్షన్ 130 నుంచి 139 వరకు సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. స్టేజ్ 2 హైపర్ టెన్షన్ మోర్ దెన్ 140 బై 90. సో ఈ స్టేజ్ 2 హైపర్ టెన్షన్ నుంచి ఇంకా మనం బీపీ ఉన్నట్టు కన్సిడర్ చేసేస్తాం. ఈ 140 ఓకే, 90 ఎప్పుడైనా 100 దాటితే డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ పెద్ద మేజర్ డ్యామేజ్ ఏం కాస్ట్ చేయదండి. సో మనకి సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, పై బ్లడ్ ప్రెషర్ ఏంటంటే బ్లడ్ వెజల్స్ లో అంటే మనకి రక్త కణాల్లో బ్లడ్ పాసేజ్ కోసం మనకి ఒక రకమైన ప్రెషర్ మెయింటైన్ చేయాలి, అది బ్లడ్ ఫ్లో ఉండడానికి. సో దీన్ని మనం సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాము. సో మన ఎవ్రీ హార్ట్ బీట్ కి హార్ట్ బ్లడ్ ని పుష్ చేస్తుంది బ్లడ్ వెజల్స్ లో, ఆర్టరీలోకి. ఈ ప్రెషర్ ని మనం సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాం. ఎందుకంటే ఆ ప్రెషర్ తో మిగతా అన్ని ఆర్గన్స్ కి బ్లడ్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. బ్రెయిన్ లో కానీ మిగతా ఆర్గన్స్ కి అంతా వెళ్తాలి అంటే ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఇస్ రిక్వైర్డ్. దీన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాం. డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఏంటంటే రెస్టింగ్ స్టేజ్, అంటే హార్ట్ ఫిల్ అవుతున్నప్పుడు మిగతా బ్లడ్ వెజల్స్ లో ఉండే ప్రెషర్ ని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని అంటాం. సో బాడీ ఈజ్ ఎనీవే యూజ్ టు ఇట్. అది ఎక్కువ ఉన్నా కూడా అంత పెద్ద మేజర్ డ్యామేజ్ ఏమీ జరగదు. బట్ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే దెన్ హార్ట్ ఎక్కువ పంప్ చేయాలి, ఎక్కువ ఫోర్స్ తో పుష్ చేయాలి బ్లడ్ ని. దెన్ హార్ట్ స్ట్రెయిన్ అవుతుంది. సో హార్ట్ ఫెయిలియర్ వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ ఎన్లార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మిగతా ఆర్గన్ ప్రెషర్ ఎక్కువ అయిందంటే మనకి బ్రెయిన్ లో బ్లీడ్ అయ్యే అవకాశం, ఎన్యూరిజం, బ్లడ్ వెజల్ డైలటేషన్, కిడ్నీస్ డ్యామేజ్ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో వన్స్ బీపీ వచ్చింది, సో 140/90 లేదా 160/100 అలా వస్తూ ఉంది అన్నప్పుడు సో మందులు ప్రిస్క్రైబ్ చేస్తే జీవితాంతం మందులు వాడాల్సిందేనా? లేదమ్మా. సో ఇనీషియలీ మనకి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా హాస్పిటల్లోకి వచ్చినప్పుడు బీపీ సాధారణంగా ఒక 10 to 20 సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది. వైట్ కోట్ హైపర్ టెన్షన్ అని అంటాం. సో ఒక రీడింగ్ ఎక్కువ వచ్చిందంటే వెంటనే మందులు రాయము. సపోజ్ 140 ఉంది, వెంటనే మందులు రాయము. కొంచెం ఉప్పు తగ్గించి ఎక్సర్సైజ్ మొదలు పెట్టండి, మళ్ళీ ఒక 2 వారాలకి రండి అని చెప్తాము. సో సాల్ట్ తగ్గించి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాము. సో మోర్ దెన్ 2 కాన్సిక్యూటివ్ రీడింగ్స్ బీపీ ఎక్కువ ఉంది అంటే దెన్ వీ విల్ కన్సిడర్ డయట్, లైఫ్ స్టైల్ చేంజ్. దానికి కూడా తగ్గకపోతే దెన్ వీ విల్ గివ్ మెడికేషన్. అంటే బీపీని పెంచే ఆహారాలు కూడా ఉంటాయా? సాల్ట్ ఎక్కువ తీసుకుంటే దెన్ బీపీ పెరిగే టెండెన్సీ ఉంటుంది. బయట ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే వాటిలో కూడా ఎక్కువసేపు ఉండాలి కాబట్టి బయట ప్రిపేర్ చేసిన ఫుడ్ సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి, దానిలో సాల్ట్ యాడ్ చేస్తారు బికాస్ ఇట్ యాక్ట్స్ ఎస్ అ ప్రిజర్వేటివ్. సో సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే దెన్ ఎస్ బీపీ పెరిగే టెండెన్సీ ఉంటుంది. సో చాలా మందిలో ఉప్పు ఎక్కువ తింటూ ఉంటారు, అంటే పచ్చళ్ళు తింటారు, పెరుగన్నంలో మజ్జిగలో కూడా ఎక్స్ట్రా సాల్ట్ వేసుకుంటూ ఉంటారు. అండ్ ఫుడ్ టేస్ట్ ఎక్కువ ఉంది, చాలా బాగుంది, టేస్టీగా ఉందంటే దానిలో సాల్ట్ ఎక్కువ ఉన్నట్టు. సో ఈ సాల్ట్ కన్సంప్షన్ తగ్గిస్తే ఆల్మోస్ట్ 50% మందికి బీపీ నార్మల్లోకి వచ్చేస్తుంది. బియాండ్ దాట్ ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్, అగైన్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఇలాంటివి చేస్తే దెన్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ కి వచ్చే టెండెన్సీ బాగానే ఉంటుంది. డాక్టర్ గారు, బీపీ మందులు కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాము, ఒక 3-4 years కూడా అవే మందులు వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందండి? సో మనకి బీపీకి కూడా ఫాలో అప్ ఇంపార్టెంట్ అండి. కంటిన్యూస్ గా ప్రెషర్ హై ఉంది అంటే మనకు తెలియకుండానే కిడ్నీస్ డ్యామేజ్ అది జరుగుతూ ఉంటాయి. సో హైపర్ టెన్సివ్ నెఫ్రోపతి అని అంటాము. మీరు ఫాలో అప్ రాలేదంటే, పేషెంట్ రాలేదంటే మనకి కళ్ళలో డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు, ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? సో ఫ్రీక్వెంట్ ఫాలో అప్ ఇస్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు కొన్ని బీపీ మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, లేకపోతే కొన్ని డ్రగ్స్ కి కొంచెం కాలవాపులు అవి వస్తూ ఉంటాయి. వాళ్ళకి అర్థం కాదు ఎందుకు వస్తుందో, అందుకని రకరకాల మెథడ్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటారు. వేరే ఆయుర్వేదిక్ మందులు అంటారు, హోమియో అని అంటారు. తీరా చూస్తే నువ్వు వెళ్ళిన ఫిజిషియన్ దగ్గరికి మళ్ళీ వెళ్తే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఇది డ్రగ్ సైడ్ ఎఫెక్ట్, డ్రగ్ మార్చి చూద్దాము అని. నువ్వు వెనక్కి రివ్యూకే రాకపోతే మందు సైడ్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి తెలీదు, సరిగ్గా పనిచేస్తుందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. బీపీ మందులు సరిగా వేసుకోకపోతే, బీపీ కంట్రోల్లో లేకపోతే మీరు అన్నట్లు చాలా డ్యామేజ్లు జరిగే అవకాశమే ఉంటుంది.